Hello people, this video is all about our Alibag and Mahabaleshwar trip. ఇదే మా ఐటనరీ. ఇదే మా ఫస్ట్ ఎవర్ లాంగ్ రోడ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. కార్లో స్టార్ట్ అయ్యాము, ఇక్కడ బ్రేక్ తీసుకున్నాము అండ్ నైట్ 12:30 అయింది పూణే రీచ్ అయ్యేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి అగైన్ వి సెడ్ బై బై టు 7 యాపిల్ హోటల్స్. అక్కడ మాకు కొంచెం కార్స్ ప్రాబ్లం అయ్యాయి, అవన్నీ సెట్ చేసుకొని మేము వీ స్టార్టెడ్ టువర్డ్స్ అలీబాగ్. దారిలో టన్నల్స్ ఉంటే పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. చూడండి, రవి డెలాయిట్ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు మేము ఈ ట్రిప్ చేస్తున్నాము. అలీబాగ్ వెళ్ళే దారిలో లంచ్ బ్రేక్ తీసుకుంటే అచ్యుత అండ్ సిద్ధు చూడండి ఎలా సరసాలాడుకుంటున్నారో. ఈవినింగ్ 5 కల్లా మా స్టేకేషన్ విల్లా రీచ్ అయ్యాము అండ్ ఆ రోజు చైతన్య గారి బర్త్డే. ఇలా వెరైటీగా బీచ్లో జరుపుకున్నాము అండ్ కొన్ని పోజెస్ ఇచ్చుకున్నాము, ఫొటోస్ దిగాము, ముచ్చట్లు పెట్టుకున్నాము. దెన్ వీ రీచ్ టర్క్యూస్ రెస్టారెంట్ ఫర్ డిన్నర్ అయ్యాక అందరం చాలా టయర్డ్ అయిపోయాము. వి రీచ్డ్ అవర్ స్టేకేషన్ విల్లా అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఎట్ ద విల్లా. మేము ఇలాగ స్టేకేషన్ విల్లాలో ఉండడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్. అందరూ హోటల్లో ఎవరి రూమ్లో వాళ్ళు ఉండకుండా ఇలాగ అందరం కలిసి ఉండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఇండోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి చాలా ఉన్నాయి అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ దేర్. ఇది మా డే 3. మార్నింగే రెడీ అయిపోయి మా విల్లా దగ్గర కొన్ని పిక్స్ దిగి అందరము అక్కడి నుంచి వీ హెడెడ్ టువర్డ్స్ బీచ్. ఇవాళ ప్లాన్ కొలాబా ఫోర్ట్, బీచ్ యాక్టివిటీస్ అండ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఎట్ ద బీచ్. ఈరోజంతా బీచ్ బీచ్ బీచ్. మేము బ్రంచ్ చేసి దెన్ బీచ్ చేరాము. బీచ్కి వెళ్ళగానే ఇలా యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. వీ స్టార్టెడ్ టు కొలాబా ఫోర్ట్ ఇన్ ఎ టాంగా. టాంగా ఎక్స్పీరియన్స్ని అందరం చాలా ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ కొలాబా ఫోర్ట్లో మాకు ఒక ప్రైవేట్ బీచ్ స్పేస్ లాంటిది దొరికింది అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ దేర్. అచ్యుతాకి ఇది సెకండ్ బీచ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ది ఈజ్ ఎట్ చీరాల బీచ్. చాలా ఎంజాయ్ చేశాడు. వాడి మీద చాలా నమ్మకంతో వాళ్ళ నాన్న 2 pairs ఆఫ్ క్లోత్స్ కూడా పెట్టుకున్నారు అండ్ ఫుల్లీ ఎంజాయ్ చేశాము అండ్ డిఫరెంట్ పిక్స్ కూడా దిగాము అందరం కలిసి. అక్కడ ఒక 2 hours టైం స్పెండ్ చేశాక హై టైడ్ ఉందని చెప్పి వాటర్ బోట్స్లో కొలాబా ఫోర్ట్ నుంచి మళ్ళీ షోర్కి వచ్చేసాము. మళ్ళీ మా యాక్టివిటీ షురు. ఇందాక కార్ అయింది, ఇప్పుడు బైకు, తర్వాత జీపు. దీనికి ఇంకా ఫుల్ స్టాప్ అనేదే లేదు. అందరం మళ్ళీ బయటికి వెళ్ళి కాస్త రీఛార్జ్ అయ్యి దెన్ అగైన్ కార్స్ తీసుకొని వి ఎంటర్డ్ ద బీచ్ అగైన్. కొన్ని క్యూట్ పిక్స్ దిగాము. వి స్పెండ్ వెరీ ప్రెషియస్ టైం విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే. మా జోలికి ఎవ్వరు రాలేదు, మాదేదో ప్రైవేట్ స్పేస్ ఉన్నట్టుగా ఉండింది. ఇది మా డే 4. ఈరోజు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. వీ హ్యావ్ టు రీచ్ మహాబలేశ్వర్ ఈజ్ అవర్ టార్గెట్. మార్నింగ్ బాయ్స్ అందరూ బాయ్స్ అవుటింగ్ అని చెప్పి వెళ్ళిపోయారు అండ్ వీ లేడీస్ ఎట్ హోమ్ హ్యాడ్ అవర్ ఓన్ ఫ్రీ అండ్ పీస్ఫుల్ టైం. చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ మార్నింగ్ వ్యూస్ కూడా క్యాప్చర్ చేశాను. వీ లవ్ దిస్ ప్లేస్ సో మచ్. అసలు వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధ అనిపించింది.
బాయ్స్ అవుటింగ్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బీచ్కి వెళ్ళి షికార్లు కొట్టి వచ్చారు బాయ్స్ అందరు కలిసి. This is our last peek at Eco Stay Villas. Bye bye Eco Stay, we miss you. Alibag to Mahabaleshwar వచ్చే దారిలో we had a lunch at this restaurant. It is very good and tasty. We reached Bella Vista by 7 p.m. and this is our room number 108. చాలా నచ్చింది, చాలా స్పేషియస్గా ఉంది. మా 8-9లో 3 days మహాబలేశ్వర్ ప్లాన్ ఉంది అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డే. మేము చెక్ ఇన్ అయ్యాక కాసేపటికి డిన్నర్కి వెళ్ళాము. దిస్ ఈజ్ అ రెస్టారెంట్, చాలా బాగుండింది రెస్టారెంట్, నాకు చాలా నచ్చింది అండ్ హాస్పిటాలిటీ స్పెసిఫిక్గా చాలా బాగుంది. దీస్ ఆర్ అవర్ మార్నింగ్ వ్యూస్, చాలా ప్లెజెంట్గా చాలా కూల్గా ఉండింది. The best part of this resort is kids play area, kids zone, kids activities-కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మేమంతా మార్నింగ్ రెడీ అయిపోయి వి ఆల్ రెడీ టు స్టార్ట్ టు ప్రతాప్గఢ్ ఫోర్ట్. అందరం ప్రతాప్గఢ్ ఫోర్ట్కి వెళ్ళి పైకి ఎక్కి జెండా ఎగరేసాం. కోట ఎక్కాము, దిగాము, చాలా అలసిపోయి అక్కడే లంచ్ చేశారు అండ్ వి రీచ్డ్ బ్యాక్ ద రిసార్ట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డే ఈజ్ ఎట్ అవర్ లీజర్ అనగానే కాసేపు ప్లే ఏరియా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ప్రాపర్టీ వాక్కి వెళ్ళి వీ హ్యాడ్ ఏ ఎర్లీ డిన్నర్ అండ్ స్లెప్ట్. ఇది మా డే 6 అండ్ ఇట్ ఈజ్ ఎ క్రిస్మస్ డే. మార్నింగ్ వైబ్స్ని కాసేపు ఎంజాయ్ చేసి కొన్ని క్యూట్ పిక్స్ దిగి అండ్ దెన్ వీ గాట్ రెడీ ఫర్ అవర్ ఐట్నరీ. ఈరోజు మా యాక్టివిటీస్ డే. ట్రెక్కింగ్ అని, బోటింగ్ అని ఏవో చాలా చాలా ప్లాన్స్ చేసాము. ఏపీ అచ్యుత ఈజ్ డూయింగ్ ట్రెక్కింగ్. వాడైతే అస్సలు భయపడట్లేదు. నెక్స్ట్ కమ్స్ ద పెడలింగ్ యాక్టివిటీ. చాలా కష్టపడి దాని లాజిక్ అర్థం చేసుకున్నాడు. ఒకటే హ్యాండ్ తిప్పితే రివర్స్ యూటర్న్ తిరుగుతుందని, ముందుకు తిప్పితే ముందుకు వెళ్తుందని దాని లాజిక్ అర్థం చేసుకొని ఒక 1/2 hour బాగానే పెడలింగ్ చేశాడు. నెక్స్ట్ మా కళ్ళు ట్రైన్ మీద పడ్డాయి. వాడే డ్రైవర్, వాడే ప్యాసింజర్. ఇప్పుడు మా ట్రైన్లో 2 డ్రైవర్స్, ఎవరు ప్యాసింజర్స్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. వెన్నా లేక్లో బోట్ షికార్ ఇన్ ఏ స్వాన్ పెడలింగ్ బోట్. 2 boatsలో స్ప్లిట్ అయ్యాము అండ్ ఒక రౌండ్ వెన్నా లేక్ చుట్టూ కొట్టి మళ్ళీ వీ రీచ్డ్ బ్యాక్ టు ద డెస్టినేషన్. మా బుడ్డోడు హార్స్ రైడ్ కావాలి అంటే సరే అని వీ హ్యాడ్ ఏ హార్స్ రైడ్. Our lunch is at Bagicha Corner and desserts with strawberries are yum to eat. Super అనిపించాయి. ఈవినింగ్ మహాబలేశ్వర్ టెంపుల్, కృష్ణా రివర్ ఆరిజిన్ కవర్ చేశాము. ఇదే కృష్ణా రివర్ ఆరిజిన్ అంట. మా విజయవాడ వాసులందరికీ ఇదిగోండి చూడండి.
ఇది మా డే 7 ప్యాకప్ అండ్ బ్యాక్ హోమ్ వయా పండరీపూర్. ఇంకా మా ఇద్దరు బుడ్డోళ్ళు వాళ్ళ వేషాలన్నీ వేసి పెద్దవాళ్ళందరూ అకౌంట్ సెటిల్ చేసి అండ్ దెన్ వీ హ్యాడ్ వన్ లాస్ట్ ఫోటో ఎట్ బెల్లా విస్తా రిసార్ట్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ ఫర్ ద డే. మహాబలేశ్వర్ వచ్చాక స్ట్రాబెర్రీస్ కొనకపోతే ఎలాగా, అందుకని అది కూడా ముగించాం. I built sandcastle on the shore with my friends.